కాంతార చిత్ర బృందంపై ఎదురవుతున్న వరుస మరణాలు, ప్రమాదాల గురించి తాజాగా నిర్మాత చలువే గౌడ స్పష్టత ఇచ్చారు. చాలా కాలంగా ఎలాంటి అధికారిక వివరణలు రాకపోవడంతో అభిమానులు, ప్రజలు అటువంటి కథనాలను నిజమని భావిస్తూ చర్చించుకుంటున్నారు. చాలా కాలం పాటు పౌరాణిక, జానపద కథల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కినప్పుడు అక్కడ దాగి ఉన్న శక్తులు అడ్డుకుంటాయని, నిగూఢ రహస్యాలు ఉంటాయని, కొన్ని కథనాలు, చరిత్ర పాఠాలున్నాయని కూడా చెప్పుకుంటారు. అలాంటి అడ్డంకులు కాంతార టీం ని కూడా వెంటాడుతున్నాయని, అందుకే చిత్ర బృందం సభ్యుల్లో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రజల్లో అనుమానాలు వచ్చాయి. కొంతకాలంగా చిత్రంలో కనిపించిన దున్నపోతు కూడా మరణించడంతో ఈ వార్తలకు మరింత బలం వచ్చిందని భావిస్తున్నారు. మీడియాలు కూడా ఈ ప్రచారాన్ని ఊకదంపుడుగా పెద్దగా చేస్తూ ఉండడం చూసి ఈ ఘటనల వెనుక మాయాజాలం లేదా దుష్ట శక్తులు ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే చిత్ర నిర్మాత చలువే గౌడ దీన్ని ఖండించారు. ఈ ప్రచారంలో నిజం లేదని, కొంత తప్పుడు సమాచారం వచ్చిందని చెప్పారు. చిత్ర బృందంలో జరిగిన కొన్ని ప్రమాదాలు వాస్తవం అయినప్పటికీ ఎవరికి మరణాలు సంభవించలేదు. ప్రత్యేకంగా గతేడాది కర్ణాటకలో కొల్లూరులో జరిగిన షూటింగ్ సమయంలో చిన్న గాయాలు తప్ప మరెవరికి ఏమీ కాలేదు. 2025లో సెట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా ఎవరూ గాయపడలేదని, తరువాత నదిలో పడి పరికరాలు నడవకుండా మునిగిపోయిన సంఘటనలో కూడా ఎవరూ బలిపడలేదని ఆయన తెలిపారు. షూటింగ్ కు ముందే పంజుర్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్లు ఆమె సూచించిన ప్రకారం కొన్ని అడ్డంకులు వచ్చినా చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేశామని, సినిమా సక్సెస్ అవుతుందని తెలిపారు. కాంతార టీం చాలా కష్టపడి ఉదయం 4 గంటలకు లేచి 6 గంటలకు షూటింగ్ మొదలు పెడుతూ వచ్చినా ఆలస్యం, విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిపారు. ప్రస్తుతం ఫుటేజీ చూసి బృందం ఆనందంగా ఉన్నట్లుగా కూడా చెప్పారు. మొత్తానికి చిత్రీకరణలో కొన్ని సవాళ్లు, ప్రమాదాలు తలెత్తినా అవి సహజమేనని, ఎవరికీ కూడా పెద్దగా ఎలాంటి నష్టాలు కలగలేదని చిత్ర బృందం వెల్లడించింది. దీనిపై బహిరంగంగా సరైన సమాచారం ఇవ్వడంతో పలు అనుమానాలు కాస్త తొలగిపోయాయి.